దుకాణంలో కొనుక్కుందాం అంటే మా అమ్మ ఒక్క రూపాయి కూడా ఇవ్వలే కదా. ఇయ్యాల కొనుక్కుందాం అంటే ఒక్క రూపాయి లేకపోయే. మరి ఏం చేద్దాంరా అన్న? అయ్యో రిషియాన్ వాళ్ళ అమ్మ ఏమన్నా ఇచ్చిందో అని రమ్మందాం. వాళ్ళ అమ్మ ఏమన్నా ఇచ్చిందో మనం పోయి అడుగుదాం. మబుడే కాలాల మీనం మబుడే కాలాల మీనం ఇవాళ ఆదివారం కదా, దుకాణంలో కొనుక్కుందాం అంటే మా అమ్మ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేరా? మీ అమ్మ ఏమన్నా ఇచ్చిందా? నాకు కూడా ఒక రూపాయి ఇవ్వలే అక్క. మరి ఏం చేద్దాం తమ్ముడు? అక్క ఇవాళ ఎట్లా శవాల్లో ఒకరిని బక్రాయ పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మన కడుపు నింపుకోవాలి. పారే వాళ్ళ ఒకటి బక్రా చేద్దాం. బావా ఇవాళ ఆదివారం ఒక్క రూపాయి బిలే, మరి ఏం చేద్దాం? మరి ఏమన్నా ఉన్నాయిరా నీ దగ్గర పైసలు? నా దగ్గర ఎక్కడన్నా నా దగ్గరనే రూపాయి లేదు. వాళ్ళిద్దరిని అడిగినా ఒక్క రూపాయి లేదన్నారు. మరి నీ దగ్గర ఇట్లా ఏమన్నా ఉన్నాయిరా? దగ్గర ఎక్కడి అన్న పైసలు లేవు. ఈ పాటి పైసలు ఉంటే ఎప్పుడో గుర్తు. మరి ఎవరి దగ్గర రూపాయి లేదట. మరి ఏం చేద్దాంరా? మరి ఏం చేద్దామే? ఎవరి దగ్గర రూపాయి బిల్లలేదట. ఈ ఎవరిలో వాళ్ళు బొర్రేద్దాం బా. భారీగా ఏమన్నా బొర్రేద్దాం. బొర్రేసులలో నువ్వు నెంబర్ 1 రా. నీ తర్వాత ఎవడైనా ఇక పోదాం భారీగా. ఇంకోసారి భారీగా ఏమన్నా బొర్రేద్దాం. బొర్రేసులలో నెంబర్ 1 రా. నీ తర్వాత ఎవడైనా ఇక పోదాం భారీగా. మంది కొంపలు బావా ఇక మనకు 4 రోజులు పండుగ. ఇక నెల రోజులా? ఎందుకురా? ఆ బుజ్జి చేతుకున్న బంగారు బ్రాస్లెట్ చూసినావా? అరే చూసినా, కానీ అది బంగారుదా డూప్లికేట్దా మనకెట్లా తెలుసురా? ఒక్కసారి పోయి టెస్ట్ చేద్దాం. టెస్టా? ఎట్లా చేస్తావురా? ఏం లేదు బా, ఆ బుజ్జిని పోయి అడుగుదాం ఎవరు పెట్టిరని. అప్పుడు అవన్నీ చెప్తాయి. దాంతో మనకు కూడా తెలిసిపోతుంది. సరేపా అడుగుదాం. బుజ్జి ఎటు పోతారు మీరు? అంటే మీరే పిల్లలకి పోతారా? ఏమేం కావాలి మీకు? నేను కొనిస్తా పారి. మీరు మాకు ఏవి కావాలంటే అవి కొనిస్తారా? ఏం కావాలి మీకు? ఏదంటే అది కొనిస్తా పారిగా. ప్లేట్లు కావాలి, బిస్కెట్లు కావాలి, లడ్డూలు కావాలి. అయితే గాని అన్ని కొనిస్తే గాని ఈ బ్రాస్లెట్ ఎవరు పెట్టిరు నీకు? అది అమ్మమ్మ ఎందుకు పెట్టిందేమో సమ్మక్క జాతరలో 10 రూపాయలకు కొనుక్కుంటే కదా. రే బర్గవ్ నియాలని బక్రీదా అంటే నువ్వు గట్లంటావు అవు. రే బర్గవ్ నియాలని బక్రీదా అంటే నువ్వు గట్లంటావు అవు. ఓ అల్లను బక్రా సరే పారి కొనిస్తా. అక్క ఆట షురు నిమ్మ తోట వనములో నిమ్మ తోట ఏం కొంటారు? ఏమి లేదు, ఈ పిల్లగాళ్ళకు ఏది అడుగుతాది. ఏమేం కావాలి? నాకు ఈ సాయిలెట్ డబ్బా కావాలి. నాకు ఈ అడ్డు డబ్బా, నాకు ఈ బిస్కెట్ డబ్బా. సామాన్లు తీసుకున్నారు. ఎంతైనా ఈ పైసలు 100 రూపాయలు. ఇక 50 అయితే ఉన్నాయి. ఇంకో 50 సాయంత్రం వరకు వచ్చిస్తా. దారి ఇప్పుడు నాలుముచ్చాడు ఎప్పుడు ఉద్దరగట్టిపోతాడు ఈడ. ఇగో ఏదో తిప్పలవాడి వాళ్ళకైతే దుకాణం సామాన్ కొనిచ్చిన. ఇలా పక్కకు పట్టుకపోయి ఆ పిల్ల చేతిలో అసలు పట్టుకున్నారు. మీరు బాధపడుతుంది వాడు పట్టుకుంది. సరే పట్టుకొని రా. దాన్ని పట్టుకొని నువ్వు ఒక్కరిగా అటే పోయావు. మరి నా మీద గంత నమ్మకం లేదా అనే నేను పట్టుకొస్తా, మీరు బాధపడకుర్రి. నమ్మకం లేదు కాబట్టి ఇవ్వరాక నీతో ఉన్నావు, లేకుండా నేను పోకపోతున్నా. సరే అయితే పట్టు, కానీ మీరు ఏం బాధపడకుర్రి. నేను పోయి మెల్లగా ఎట్లా చేసి పట్టుకుని వస్తా. నేను పోతానా గంతి పారి గడ నీడున్నది, కూర్చుండి తిందాం. ఏ బుజ్జి ఇవన్నీ కొనిచ్చినా కదా, ఒక్కసారి ఈ బ్రాస్లెట్ ఇస్తావా నాకు? మాకు ఇవన్నీ కొనిచ్చినావు కదా, సరే ఏదో ఒకసారి తీసుకొని మళ్ళీ నాకు. సరే నువ్వు నాకు ఇది ఇచ్చినావు కదా, కొంచెం బిన్నే ఉండ్రి, నేను మళ్ళీ తీసుకొని వస్తుంది. సరే అక్క గా చైనా పిన్ని తిట్టదానే.
సమ్మక్క జాతరలో 10 రూపాయలకు కొనుక్కున్నారా? 10 రూపాయలు పోతే కొని ఇమ్మడం 100 రూపాయల సామాన్లు వచ్చినాయి. అరే వాడు ఇంకా అత్తలేడు ఏందిరా? కుంప తీసి ఆ చైన్ పట్టుకుని అటే వేయండా ఏంది వీడు? ఇగో బావా నమ్మకాలే అంటారు కదా, పట్టుకరా అంటారు కదా, పట్టుకొచ్చినాయిగా వారికి పోదాం ఎంత అంటుందో తాగుదాం. అరే నువ్వు పట్టుకరావనుకున్నా, పట్టుకొచ్చినావు కదా, సరే సరే పారిగా బండెక్కురి పోదాం. మట్టి కొంపలు ఉంచి మట్టల్లో పనిలాగే దొంగ ఇక గీర్ల పైసలు పైసలు లేవు కానీ ఈ బంగారం సైన్ బంగారం కాదు కదా ఇది, ఈ బంగారం కాదు ఏం కాదు, తీర్థాలు కూడా కొంత పాప తీయాలి. మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే